కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేక టెంట్ హౌస్ ముస్తాబైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేద తీరేందుకు అనువుగా తీర్చిదిద్దారు. ముఖ్యమైన అధికారులతో కూర్చొని మాట్లాడేందుకు వీలుగా కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి పరుపు, టెంట్ హౌస్లో ప్రత్యేక వసతులు కల్పించారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి టెంట్ హౌస్ పై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. మంత్రులు ముఖ్యమంత్రుల కోసం కూడా ఈ టెంట్ సిటీలో ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కనుక లేదంటే మంత్రి కానీ లేదంటే ఇతర ప్రాంతాల నుంచో, ఇప్పుడు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కానీ ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు అలాంటి వారి కోసం కూడా ఈ టెంట్ సిటీలో ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఈ టెంట్ సిటీలో ఉన్నటువంటి ఒక లగ్జరీ రూమ్, సీఎం రూమ్గా చెప్తున్నారు దీన్ని. ఒకసారి మనం చూడొచ్చు సీఎం రూమ్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తే కంప్లీట్గా హెరిటేజ్ రూపంలో కనబడుతోంది. మనకు ఒక ఐకానిక్ రూపంలో ఉండేటువంటి రూము, ఆ బెడ్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు కానీ అట్మాస్ఫియర్ కానీ డేరాల్లో చాలా అద్భుతంగా లగ్జరియస్గా దీన్ని అయితే క్రియేట్ చేశారు. అయితే కామన్ పబ్లిక్ ఇచ్చేటువంటి టెంట్స్కి దీనికి కొంచెం తేడా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ 2 రూముల్ని ఏర్పాటు చేశారు. మరొక రూమ్ హాల్ అలాగే బెడ్రూమ్. ఈ టెంట్లోనే హాల్, బెడ్రూమ్ అలాగే వాష్ ఏరియాని క్రియేట్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇది కంప్లీట్గా సీఎం అలాగే సీఎం కానీ లేదనంటే గవర్నర్లు, మినిస్టర్లు ఉండేందుకు వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఇదొక హాల్. దీని తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక బెడ్రూమ్. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది కూడా అలాగే వాష్ ఏరియా ఉంది, వాష్రూమ్ కావచ్చు. సో ఈ టెంట్ సిటీలో ఇక్కడ పుష్కరాల నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి టెంట్ సిటీలో కామన్ పబ్లిక్తో పాటుగా ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేటువంటిదందుకు వీలుగా కూడా ఇలా కొంత లగ్జరియస్గా రూపొందించి వారి కోసం ప్రత్యేకంగా ఈ టెంట్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక వీరితో పాటుగా ఐఏఎస్లకు, ఐపీఎస్లకు కూడా ఇలానే మరొక 15 టెంట్లను ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనా ఎక్కడ ప్రయోగంలో ఏర్పాటు చేసినటువంటి టెంట్ సిటీ చాలా వరకు అందరినీ అట్రాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ టెంట్ సిటీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కామన్ పబ్లిక్కి ఇటు విఐపీస్కి ఎక్కువగా ఒకేసారి ఈ 12 రోజులు వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ నిజంగా చాలా ఉపయోగకరంగా మారిందని చెప్పుకోవచ్చు.